హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి పెక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, నార్మల్గా మనం ఏ వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఒక టూల్లో ఇమేజ్ క్రియేట్ చేసి, ఇంకొక టూల్లో వీడియో క్రియేట్ చేసి, ఇంకొక టూల్లో కలర్ గ్రేడింగ్ చేస్తాం. మొత్తాన్ని ఒకే టూల్లో ఉంటాయి. అదే హిక్స్ వీల్ లో ఉన్న క్లింగ్ O1 మోడల్ అనమాట. ఇది వరల్డ్స్ ఫస్ట్ యూనిఫైడ్ మల్టీ మోడల్ వీడియో ఇంజిన్ అనమాట. అంటే ఒక మోడల్ తో మనం జనరేషన్ ప్లస్ ఎడిటింగ్, రీస్టైలింగ్, అవుట్ పెయింటింగ్ అన్నీ ఒకే చోట సింపుల్ ప్రాంప్ట్స్ అయితే మనం చేయొచ్చు. ఈరోజు వీడియోలో దీన్ని లైవ్గా టెస్ట్ చేద్దాం. ఈ టూల్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూద్దాం. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్లో హిగ్స్ఫీల్డ్ ఏఐ అని అయితే మీరైతే సెర్చ్ చేయండి. హిగ్స్ఫీల్డ్ ఏఐ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే మనకి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్ అయితే లోడ్ అయ్యాక ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ లోడ్ అయ్యాక కింద ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఆ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అయితే చేయొచ్చు. మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసి క్లింగ్ ఓవర్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని జనరల్ మోడల్ అయితే సెలెక్ట్ చేశాను. మనకి క్లింగ్ ఓవర్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. అక్కడ స్టార్ట్ ఫ్రేమ్కి మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, ఎండ్ ఫ్రేమ్కి ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో డ్యూరేషన్ కూడా మనమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 సెకండ్స్, 2 సెకండ్స్. వీడియో రేషియో కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే టెస్ట్ చేద్దాం. ఆప్షన్ అయితే టెస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే స్టార్ట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి నేనైతే స్టార్టింగ్ ఫ్రేమ్కి అయితే ఒక ఇమేజ్ అయితే ఆల్రెడీ నా దగ్గర అయితే ఉందన్నమాట. ఆ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎండ్ ఫ్రేమ్ కూడా ఇమేజ్ అయితే ఉంది, ఆ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. చేసుకుని ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. క్యారెక్టర్ వాకింగ్ ఇన్ ద పార్క్ అని చెప్పి స్టార్ట్ ఫ్రేమ్లో అయితే క్యారెక్టర్ అయితే పార్క్లోకి ఎంటర్ అవుతుంది. ఎండ్ ఫ్రేమ్లో అయితే క్యారెక్టర్ అయితే పార్క్లో తిరుగుతుంది అనమాట. జనరేట్ వీడియో మీద అయితే నేనైతే క్లిక్ చేశాను. వీడియో జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే మనకి జనరేట్ అవ్వడానికి 1 to 2 minutes టైం అయితే పడుతుంది. వీడియో అయితే మనకి జనరేట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఓకే, ఫుల్ స్క్రీన్లో ప్లే చేస్తాను చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చిందనమాట. స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ మంచి స్మూత్ ట్రాన్సిషన్ అయితే యాడ్ చేసింది. రెండు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్కి మనమైతే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మొబైల్ ఫోన్లోకి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ టెస్ట్ అనమాట, చేంజ్ ద అవుట్ఫిట్స్. నేనైతే ఇప్పుడు ఈ క్లింగ్ ఓవన్ మోడల్కి అయితే అవుట్ఫిట్స్ చేంజ్ చేయడానికి అక్కడ ఆర్మా చూపించిన ఎడిట్ మోడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనం ఇలాంటి ఇంటర్ఫేస్కి అయితే వస్తామన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఎడిట్ మోడ్లోకి అయితే వచ్చాం కాబట్టి డైరెక్ట్ మనం వీడియోస్ అప్లోడ్ చేయగలం. పైన అయితే మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చారు కదా లెఫ్ట్ సైడ్, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే మనం ఎడిట్ చేయాలనుకున్న వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని మనం అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అప్లోడ్ చేయడానికి. నా ఛానల్ యొక్క క్యారెక్టర్ అయితే వీడియో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట. ఆ క్యారెక్టర్ అయితే బ్లాక్ హుడీ అయితే వేసుకుంది. ఆ క్యారెక్టర్ యొక్క అవుట్ఫిట్ అయితే బ్లాక్ హుడీ నుంచి రెడ్ జాకెట్కి అయితే చేంజ్ అయితే అయిపోవాలని చెప్పి అయితే నేనైతే రెడ్ డ్రెస్కి అయితే మారేలాగా అయితే ఇచ్చాను అనమాట ప్రాంప్ట్. మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది వీడియో జనరేట్ అవ్వడానికి. వీడియో చాలా అంటే చాలా బాగా జనరేట్ అయింది. అవుట్ఫిట్ కూడా చాలా బాగుందనమాట. మీరు కనుక ఫుల్ స్క్రీన్లో చూస్తే ప్రతి ఫ్రేమ్లోని అవుట్ఫిట్ అయితే ఈ క్యారెక్టర్కి అయితే బాగా సూట్ అయింది. బిఫోర్ ఆఫ్టర్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే ఒరిజినల్ వీడియో, రైట్ సైడ్ అయితే క్లింగ్ ఓవన్ మోడల్ క్రియేట్ చేసిన వీడియో. నెక్స్ట్ థర్డ్ టెస్ట్, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్. మనమైతే ఈ క్లింగ్ ఓవన్ మోడల్కి అయితే వీడియో అయితే ఇచ్చి మనం బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేద్దాం. సేమ్ ఇందాక వీడియో సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి అయితే వెళ్ళి నేనైతే ఒక చిన్న సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయడానికి. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో ఒక వాల్, నా ఛానల్ నేమ్ అయితే ఉంది కదా, అది తీసి నేనైతే ఒక స్నో మౌంటైన్ అయితే ఉండాలని చెప్పి నేనైతే ఇస్తున్నాను అనమాట ప్రాంప్ట్. వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంకా వీడియోకి లైక్ చెబితే లైక్ చేయండి. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ మీకు ఫుల్ స్క్రీన్లో వీడియో ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ప్రతి ఫ్రేమ్లోని మనకి క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యేలాగైతే బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా అద్భుతంగా రియలిస్టిక్గా అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ జస్ట్ చేంజ్ ద స్టైల్. నేనైతే ఇప్పుడు ఈ క్లింగ్ ఓవన్ మోడల్కి అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఆ వీడియో యొక్క స్టైల్ అయితే నేనైతే చేంజ్ చేస్తాను అనమాట. నేనైతే ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ వీడియోలో ఒక ఇద్దరైతే మొబైల్ ఫోన్ అయితే చూస్తూ ఉంటారనమాట. నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి నేనైతే స్టైల్ అయితే మారుస్తాను అనమాట. ప్రాంప్ట్లోకి అయితే వెళ్ళి నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి జాపనీస్ యానిమీ స్టైల్లోకి అయితే మారాలని చెప్పి అయితే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. మీకు ఈ ప్రాంప్ట్స్ అన్నీ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి. మీకు ఆ ప్రాంప్ట్స్ అన్నీ అక్కడ అయితే దొరుకుతాయి. ఓకే,
మనకి వీడియో జనరేటివ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చిందనమాట. యానిమీ స్టైల్ అయితే చాలా యాక్యురేట్‌గా ఉందనమాట. నేను అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ వీడియోకి. అలాగే నేను ఇంకొక స్టైల్ కూడా ట్రై చేశాను. క్లే మోషన్ స్టైల్ అనమాట. ఇది కూడా చాలా యాక్యురేట్‌గా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ టెస్ట్ స్మూత్ ట్రాన్సిషన్. స్మూత్ ట్రాన్సిషన్ ఏంటంటే నేనైతే ఒక 2 ఇమేజెస్ అయితే ఇచ్చి ఆటిల మధ్య ట్రాన్సిషన్ అయితే ఎంత స్మూత్‌గా ఉందో అని అయితే చెక్ చేస్తాననమాట. నేను స్టార్ట్ ఫ్రేమ్ దగ్గరికైతే పాత ఇన్‌స్టాగ్రామ్ లోగో అయితే ఇచ్చాను. ఎండ్ ఫ్రేమ్‌కి అయితే ఒక కొత్త ఇన్‌స్టాగ్రామ్ లోగో అయితే ఇచ్చి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాననమాట. 4-5 లైన్స్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అయితే ఇవ్వగానే వీడియో జనరేటివ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే ఇప్పుడు మీకు ఏదో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓల్డ్ లోగో గ్లిచెస్ కింద మారి న్యూ లోగో అయితే 3డీ లుక్‌గా యాక్టివేట్ అవ్వాలని చెప్పి. ఇలాంటి లోగో యానిమేషన్ మనం ప్రొఫెషనల్‌గా చేయాలంటే ల్యాప్‌టాప్‌లో మనకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే ఐడియా ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ టెస్ట్ లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్. నేనైతే ఈ క్లింగ్ ఓవర్ మోడల్‌కి అయితే ఇంకొక వీడియో అయితే నేనైతే అప్‌లోడ్ చేసి లైటింగ్ అయితే చేంజ్ చేస్తాను. మనం లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ అడ్జస్ట్ చేయడానికి చాలా రకాల యాప్స్, టూల్స్ అయితే వాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి కలర్ గ్రేడింగ్ చేయడానికి, లైటింగ్ చేయడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుందనమాట. నేనైతే వీడియో అయితే ఇచ్చి ఒక చిన్న సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సన్‌సెట్ అయితే వచ్చినప్పుడు ఆ యొక్క వీడియోలో సన్‌సెట్ లైటింగ్ అయితే ఉండాలని చెప్పి, సినిమాటిక్ లైటింగ్ అయితే కావాలని అయితే ఇచ్చాననమాట. మంచి బ్రైట్‌గా అయితే ఉండాలని నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చిందనమాట. సన్‌సెట్ అయితే ఉన్నట్టు. కలర్ గ్రేడింగ్ కూడా యాజ్ టీజ్ అయితే ఉందనమాట నా ప్రాంప్ట్ తగ్గట్టు. నేను ఇదే వీడియోని 2 స్టైల్స్‌కి అయితే కన్వర్ట్ చేశాను. ఒకటి సన్‌సెట్ లైటింగ్‌కి, ఇంకోటైతే నియాన్ కలర్ లైటింగ్‌కి అనమాట. 2 వీడియోలు చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ సెవెంత్ టెస్ట్ ఎలిమెంట్స్ టు వీడియో అనమాట. ఎలిమెంట్స్ టు వీడియో ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ అయితే మనమైతే ఒక వీడియో అయితే ఇవ్వాలి రిఫరెన్స్‌కి. ఇచ్చిన తర్వాత మనం కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇవ్వాలనమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్, అలాగే మన వీడియోస్‌లో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే కావాలనుకుంటున్నామో అలాంటి ఎలిమెంట్స్ అనమాట. నేనైతే ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాను. అలాగే ఒక ఐఫోన్ అయితే ఇచ్చాను. అలాగే నా ఛానల్ యొక్క క్యారెక్టర్ అయితే నేనైతే ఇవ్వడం జరిగింది. ఈ 3 ఇమేజెస్ ఇచ్చిన తర్వాత నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాననమాట. నేనేం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే ఆ క్యారెక్టర్ అయితే చేతిలో ఐఫోన్ అయితే పట్టుకొని బీచ్ అయితే చూస్తున్నట్టు, బీచ్ నుంచి అయితే తిరిగి వస్తున్నట్టయితే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాననమాట. మీరు గనుక ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో బాగా మీకు గనుక నచ్చితే హైప్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే. ప్రాంప్ట్ అయితే నేను దాదాపు కంప్లీట్ అయితే చేశాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత కిందైతే మనకి జనరేట్ వీడియో అని చెప్పి అయితే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఆ జనరేట్ వీడియో మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. వీడియో జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. మీకు ఫుల్ స్క్రీన్‌లో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చిందనమాట. చేతిలో ఐఫోన్ కూడా వచ్చింది. కిట్‌లో ఉన్న మిగతా ఏఐ టూల్స్ యొక్క సబ్స్క్రిప్షన్ కాస్ట్‌తో పోలిస్తే ఈ ఎక్స్‌పీఎల్ యొక్క సబ్స్క్రిప్షన్ కాస్ట్ చాలా అంటే చాలా తక్కువనమాట. మీరు కనుక డిసెంబర్ 7 లోపు అల్టిమేట్ ప్లస్ ప్లాన్ అయితే తీసుకుంటే వాళ్ళకైతే అన్‌లిమిటెడ్ క్లింగ్ ఓవన్ వీడియో జనరేషన్స్ అయితే లభిస్తాయి. ఎక్స్‌పీఎల్ ఏఐలో ప్లాన్స్ అయితే $9 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి. టీమ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇండివిడ్యువల్ ప్లాన్స్ కూడా మీకైతే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఎక్స్‌పీఎల్ వెబ్‌సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వీడియో ఇక్కడ దాకా చూస్తే కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి అయితే చెప్పండి. లేటెస్ట్ ఏ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి చూడండి.